కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు ఏమైనా అయితే తామే బాధ్యత వహిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. 2 ఆనకట్టలకు ఏమైనా జరిగితే పార్టీకి చెందిన 28 ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని, మళ్లీ పోటీ చేయబోమని తేల్చి చెప్పారు. పంటలతో పాటు తాగునీటికి ఇబ్బంది అవుతుందని, కన్నెపల్లి నుంచి మోటార్లు ప్రారంభించమంటే ఎందుకు చేయడం లేదన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని ప్రశ్నించారు. పంటలతో పాటు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, మేజర్ కార్పొరేషన్ కు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మరి ఇంత మేము దగ్గర ఒక 1 month నుంచి కన్నెపల్లి నుంచి మోటార్ లాంచ్ చేయి మా బాధ చూడమంటే ఎందుకో పట్టించుకోకుండా మీరు మంత్రులు దేవాదుల వేలు పోండి, నో ప్రాబ్లం. మరి మా కరీంనగర్ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇటువైపు మంత్రుల బృందం వస్తలేరు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ అనేది తెలంగాణలో భాగం కాదా, అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద కక్ష? ఇది బేసిజాలకోకండి. మా రైతాంగాన్ని ఇమ్మీడియట్ గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి అక్కడ నీళ్ళ అవకాశం ఉంటేనే మోటార్ లాంచ్ చేయండి. ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంకా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. 73 సార్లు ఢిల్లీ పోయినాడు. ఒక్కసారన్నా ఎన్డీఎస్ఏ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎల్లిన రూపంలో రేవంత్ రెడ్డి కనపడతా ఉన్నాడు ఇక్కడ.